హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్నాప్ స్టూడియోస్ ప్రజెంట్స్ పేక్ పాడ్కాస్ట్ విత్ మీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు టీఎఫ్ఐ బానిసలు తిరుపతి, ఫరూక్ అండ్ ఇమాన్యుయల్. లెట్స్ వెల్కమ్ దెమ్. మంచి తిరుగుతుంది. మొన్న 50 రూపాయలు తీసుకొని తిప్పిండాడు ఎగ్జిబిషన్లో. అవురా, రోజు రావాలి ఇడికి, మంచిగా తిరగచ్చు. ఫ్రీగా సార్ కాల్ ఓకే సార్, సారీ. ఏదో తిరిగినాం అట్లా. ఇటువంటి థియేటర్లో కూడా చేపియాలి సార్, మస్తు ఉంటుంది. మంచిగా ఉంది సార్. ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉన్నారు. అంటే కొత్త సినిమా ఉన్నది కదా సార్, మా వాడు కట్టోడు కట్టడానికి పోయిండు. వీళ్ళు మారరు. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి టీఎఫ్ఐ బానిసలు అయ్యారు? చిన్నప్పటి నుంచి సార్, చిన్నప్పటి నుంచి సార్, చిన్నప్పటి నుంచే. ఓ సార్, మరి మీరు సార్? ఆడిది చిన్నప్పటి నుంచి అయితే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు సార్. అదెలా సార్? అంటే మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు కూడా థియేటర్ పోయి సినిమా చూసేది సార్. అలా నేను పుట్టడము, పెరగడము, బానిస అవ్వడము జరిగిపోయింది సార్. చైల్డ్ లేబర్స్ ఆఫ్ టీఎఫ్ఐ. ఈ మధ్య భాషకు సంబంధం లేకుండా టికెట్ రేట్స్ పెంచుతున్నారు కదా, మీ వాళ్ళు ఏం చెప్పి నార్మల్ ఆడియన్స్ కంప్లైంట్. దానికి మీ సమాధానం? తిరుపతి కొండ ఉంది సార్, కొండ మీదకి ప్రతి ఒక్కరు పోతారు. విఐపీలకి ఒక టికెట్, నార్మల్ జనాలకు ఒక టికెట్. పోతలేమా, దర్శనం చేసుకుంటలేమా? ఇది కూడా అంతే. టికెట్లు ఎంత రేటు ఉన్నా సరే కొనుక్కుంటాం సార్, చూస్తాం. కొంటాం సార్, కొంటాం. క్రెడిట్ కార్డులు అమ్మైనా కొంటాం, క్లాస్లో కొంటాం, మాస్గా అమ్ముతాం. అసలు మీరు ఏం పని చేస్తారు సార్? డిఎల్ఎఫ్ ఉంది కదా సార్. ఓ, డిఎల్ఎఫ్లో వర్క్ చేస్తారా? అరే సార్, మీరు చక్కగా ఇంటలేరు సార్. ఓకే, చెప్పండి. డిఎల్ఎఫ్ రోడ్డు మీద మాకు చాయ్ బండి ఉండే. తర్వాత మా హీరో సినిమా ఫ్లాప్ అయిందని చాయ్ బండి అమ్మిదే అమిదే అమ్మిదే అమిదే అమ్మిదే అమిదే అమ్మిదే. ఓ, పెద్దవనే చేస్తున్నారు. అయినా బుద్ధి రాలే. వచ్చింది సార్, వచ్చింది. అందుకేదా చాయ్ బిజినెస్ అమిదే. తర్వాత డిఎల్ఎఫ్లా కారు దుడుస్తున్నాం సార్. మరి నువ్వు ఫరూక్? నేను లేకుండా ఆడు ఎట్లా పని చేస్తాడు సార్? ఆడు తుడుస్తా అంటే నేను బకెట్లల్లో నీళ్ళు పట్టుకొని వస్తా. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య యూట్యూబ్ రికార్డ్స్ని బాగా హైలైట్ చేస్తున్నారుగా, దాని మీద మీ ఒపీనియన్? యూట్యూబ్ వీడియోస్ కోసం మా అమ్మ 2 గాజులు రెడీ చేసినాం సార్, 2 గాజులు. అరే సార్, మా హీరో వీడియోకున్న నీ లైకులు ఎవ్వరికి ఉండకూడదు అని అందరి ఫోన్లు తీసుకొని మేమే లైకులు కొడతాం. ఇంకోటి సార్, మీ ఫోను ఇది ఎప్పుడు తీసుకున్నావు? జమానా అవుతుంది సార్. అమ్మో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో క్వశ్చన్, మీ గోలకి ఫస్ట్ డే సినిమా చూడాలంటేనే భయం వేస్తుందబ్బా. అసలు ఏం వినపడుతుందని అంతలా గోల్ చేస్తారు మీరు? సార్, కుల్లా మాట్లాడుకుందాం. ఫస్ట్ మా వంతోటి సినిమా తీస్తానమని చెప్తారు సార్. అప్పటి నుంచి రోజులు లెక్కెత్తా ఉంటాం. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తారు సార్, కొంచెం ఎక్కుద్ది. తర్వాత సాంగ్స్ రిలీజ్ చేస్తారు సార్, ఇంకొంచెం ఎక్కుద్ది. తర్వాత ట్రైలర్, మొత్తం ఎక్కుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, గొడ్డలు చింపుకోవడానికి రెడీగా ఉంటాం. అప్పుడు సార్ సినిమా రిలీజ్ అవుతుంది సార్. ఆ గోలలా ఎవడు దొక్కుతాడో ఎవ్వడికి అర్థం కాదు. సంకలకే వెళ్ళిపోతాం సార్. లోపలికి వేయడానుకుంటా సార్, స్క్రీన్ మీద మా హీరో కనిపిస్తాడు సార్. అప్పుడు పిచ్చిలేస్తుంది, అసలు ఏం అర్థం కాదు. అదంతా తగ్గించుకోవడానికని మొత్తుకుంటాం సార్. డైలాగ్ అవసరం లేదు సార్ మాకు. దాన్ని తప్పంటారేం సార్? ఉంటుంది సార్, మా గోల్ ఉంటుంది. కింద సబ్ టైటిల్స్ కూడా వేస్తారు సార్. చూడండి, చదువుకోండి, ఎంజాయ్ చేయండి సార్. అయినా ఇంట్లో గోల చేస్తూ ఊకుంటారా సార్? ముడ్డి మీద అంటారు. అవును సార్, మొత్తం నొప్పి అవుతుంది. అవును సార్. ఓకే, గోల పక్కన పెట్టండి. సీట్లు చించేస్తారు, కుర్చీలు విరగ్గొడతారు. ఎందుకు? అవి హింట్లు హింట్లు సార్. సార్, హింట్లు. ఏం హింట్స్? చింపేశామంటే సినిమా చినిపోయిందండి సార్. ఇరగ్గొట్టేశామంటే మా హీరో ఫైట్స్ ఇరగ్గొట్టేశాడని సార్. హింట్లు సార్, హింట్లు.
ఇప్పుడు ఒక సెన్సిటివ్ క్వశ్చన్. ఆల్రెడీ రిపీటెడ్గా చూసిన సినిమాని మళ్ళీ డబ్బులు పెట్టి రిలీజ్లు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? తీసిన సినిమాలు కొత్త సినిమాలు సార్, అసలు హిట్ అయితే లేవు. అందుకే హిట్ అయిన సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకొని చూసుకుంటున్నాం సార్. రిలీజ్లో కూడా రికార్డులు చేస్తాం, మళ్ళీ మేమే కాపాడుకుంటాం. మిమ్మల్ని బానిసలు అంటే ఎందుకు మీరు ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతున్నారు? సార్ పిఎఫ్ఐకి కట్టు బానిసలం సార్ మేము. మేము పుట్టిందే బానిసత్వం కోసం సార్. అవునా? లాస్ట్ 2 monthsలో మీకు 3 రాడ్లు పడ్డాయిగా, అందులో నిజమేందా? సార్, ఇంకా ఏ సినిమాకి మేము హైప్ పెంచుకుంటాం. మరి నెక్స్ట్ మీ హీరో సినిమా వస్తుందిగా. సార్ సినిమా వస్తుంది, మా హీరో గిరాక తీసేస్తాడు. ఏయ్ ఆ కుర్చీలకు ఏమన్నా అయిందా? అయ్యా కుర్చీలు మడత పెట్టి నేను ఇదండి ఇవాళ పాడ్కాస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.